పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సూర్యాపేటలో భారీ దోపిడీ జరిగింది. జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి జ్యువెలర్స్ లో 18 కిలోల బంగారం దోచుకెళ్లారు దొంగలు. షాపు వెనుక భాగం నుండి ఓవైపు గోడకు రంధ్రం చేశారు, మరోవైపు వెనుక షట్టర్ గ్యాస్ కట్టర్తో ధ్వంసం చేసి బంగారం దోచుకెళ్లారు దుండగులు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు సూర్యాపేట పోలీసులు. బంగారం చోరీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. మహేశ్వరి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి భారీ బంగారం చోరీకి సంబంధించినటువంటి ఘటన తీవ్ర కలకలం తెస్తుంది. అది ఎస్పీ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ బంగారం షాప్ లో ఆదివారం అర్ధరాత్రి సమయం 1 గంట దాటిన తర్వాత షాపు వెనుక ప్రాంతం నుంచి వచ్చినటువంటి దుండగులు బాత్రూమ్ ప్రాంతంలో రంధ్రం చేసి లోపలికి ప్రవేశించడం, గ్యాస్ కట్టర్ ని లోపలికి తీసుకెళ్లి అందులో లాకర్స్ లో భద్రపరిచినటువంటి బంగారు ఆభరణాలను కూడా దోచుకెళ్ళినటువంటి ఘటన అయితే ప్రస్తుతం అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక అత్తగారింటికి వచ్చినట్టు దొంగలు రావడం, అక్కడ చోరీ చేసుకొని మళ్ళీ తాపిగా వెళ్లిపోవడం, అంటే అక్కడ ఏ స్థాయిలో రెక్కి నిర్వహిస్తుండ్రు అనేది, అంటే రెక్కి నిర్వహించడం అనేది కూడా ఒకసారి అర్థమవుతుంది. అయితే పెట్రోలింగ్ నిర్వహించేటువంటి విషయంలో కొంత లొసుగులు కనిపిస్తున్నాయి. పెట్రోలింగ్ నిర్వహించేటువంటి పోలీసులు సరైనటువంటి పెట్రోలింగ్ నిర్వహించకపోవడంతో దొంగలు తమ పని తాను సజావుగా చేసుకొని పోయారని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని మనం చూసుకున్నట్లయితే షాపు వెనుక ప్రాంతంలో అది ఏదైతే నిర్మానుష్యంగా ఉంటున్నటువంటి ప్రాంతంలో బలమైనటువంటి ఇనుప రాడ్లని గడ్డపారాలను తీసుకొచ్చి ఒక షాప్ కి రంధ్రం చేయడం, అది రంధ్రం చేసేటువంటి సమయంలో సౌండ్ వస్తుంది కాబట్టి అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. నిన్న ఆదివారం కావడంతో షాప్ క్లోజ్ చేసి ఉండడం, అర్ధరాత్రి దాటిన తర్వాత జనసంచారం లేకపోవడంతో దొంగలు తమ పనిని సులువుగా పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో మొత్తం 9 మంది నిందితులు కూడా, అంటే దొంగలు కూడా పాల్గొన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే గతంలో ఏటీఎం చోరీలు చేసినటువంటి ముఠానే ఈ చోరీకి పాల్పడ్డట్టు కూడా ప్రాథమికంగా అయితే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. కాసేపటి క్రితమే జిల్లా ఎస్పీ నరసింహతో పాటు డిఎస్పీ ప్రసన్న కుమార్ కూడా ఘటనా స్థలానికి పరిశీలించి డాగ్ స్క్వాడ్ తోటి మొత్తం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల్ని పట్టుకునేందుకైతే ప్రయత్నిస్తున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇలాంటి దొంగతనాలు చేసినటువంటి నిందితులు కావచ్చు, అంతర్రాష్ట్ర ముఠాల కదలికల మీద కూడా నిఘా పెట్టాము. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి డాటాను కూడా విశ్లేషిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే గతంలో ఏదైతే ఏటీఎంలో నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి గ్యాస్ కట్టర్లు ఉపయోగించి ఏటీఎం కేంద్రాల్లో చోరీకి పాల్పడ్డటువంటి ముఠానే ఈ చోరీకి పాల్పడ్డట్టు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నటువంటి నేపథ్యంలోనే సూర్యాపేట బస్ స్టాండ్ తో పాటు ఆ చుట్టుపక్కల జరిగినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, ఇటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తో పాటు ఆ పక్కన ఉన్నటువంటి మేరీమాతకు సంబంధించినటువంటి చర్చి రూట్ లో ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాలను అన్నింటిని కూడా పరిశీలించి నిందితులను పట్టుకునేందుకైతే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే 5 ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం షాపుకు సంబంధించినటువంటి నిర్వాహకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఫిర్యాదును స్వీకరించాము, ఎంత బంగారం పోయింది అనేది కూడా విచారణలో తేలుతుందని చెప్పేసి జిల్లా ఎస్పీ అయితే చెప్తున్నారు. అయితే ఇది సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇదే తొలిసారి కాదు బంగారం షాప్ లో దొంగతనం జరగడం. 2011లో కూడా శంకర్ విలాస్ సంబంధించి సెంటర్ లో ఉన్నటువంటి ఒక బంగారం షాప్ లో కూడా భారీ స్థాయిలో దొంగతనం జరిగింది. ఆ తర్వాత మరొక 14 సంవత్సరాల తర్వాత 18 కిలోల బంగారం పోయిందంటే ఒకసారి సూర్యాపేట ఉలికిపడ్డదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 18 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లేది ఇక్కడ స్థానికంగా దొంగతనం చిన్న చోటమోట దొంగలు కాబట్టి ఇది అంతర్రాష్ట్ర దొంగల ముఠానే తెలుస్తుంది. గతంలో ఏటీఎం లో చోరీకి చేసినటువంటి పాల్పడేటువంటి దొంగలు ఎవరైతున్నారో వాళ్ళ కదలికల మీద పూర్తిగా నిఘా పెట్టకపోవడంతో వాళ్ళు ఈ రోజు పక్కా ప్లాన్ తోటి రెక్కి నిర్వహించి ఈ చోరీకి పాల్పడ్డట్టు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది, ఈ చోరీలు ఈ స్థాయిలో జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అనే ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.